మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యేసు మనతో ఉండగా మేము ఎప్పుడు కూడా అలసిపోలేము. మనం ఎప్పుడు కూడా అలసట రానిరాదు మన జీవితాల్లో. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సమయంలో వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు దేవాది దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనము. కాబట్టి వాక్యము ధ్యానించుకునే క్రమంలో మరి స్వాతంత్రము మనకి ఏ రీతిగా అనుగ్రహింపబడింది, నిజమైన స్వాతంత్రం ఏది, నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది అన్న సంగతుల గురించి మనము ధ్యానించుకుందాం. దయచేసి మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మీరందరూ కూడా మరి సిద్ధపాటు మనసు కలిగి దేవుని మహిమ కొరకు మీరందరూ కూడా జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆగస్టు 15, 2020 సంవత్సరము ఆగస్టు 15 మాకు ఇచ్చినందుకు తండ్రి, మరి ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది, ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నది ప్రభువా. మరి 74 సంవత్సరాల ఇండిపెండెన్స్ డేని మేము సెలబ్రేట్ చేసుకోవటానికి మరి స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మేమందరము కూడా పాలిభాగస్తులుగా ఉండటానికి మాకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన స్వస్థతను బట్టి నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. గడిచిన మరి 2019 ఆగస్టు 15 నుంచి 2020 ఆగస్టు 15 వరకు కూడా నువ్వెంతో అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడుతూ, పోషిస్తూ, మాకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తూ వస్తున్నా దేవా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, ఆయుష్ను బట్టి నీకు వందనాలు, సమృద్ధి అయిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, సమృద్ధి అయిన జీవనాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని, ఇదిగో నీ దీనదాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపని మా పట్ల విస్తరింపచేయమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడి, వాక్యమై ఉన్న దేవుడివి, వాక్యము ద్వారా మాతో మాట్లాడి, వాక్యములో ఉన్న తద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని మరి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనమందరము ఈ రీతిగా మరి ప్రభు పరిశుద్ధ పాదాల చెంత కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి మరొకసారి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రైట్. మరి 74 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 సంవత్సరంలో మిడ్ నైట్ 14వ తారీఖు మిడ్ నైట్, ఆగస్టు 14 మిడ్ నైట్ వాళ్ళు కరెక్ట్గా మన దేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన దేశానికి స్వాతంత్రం రావటం జరిగింది. సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మనం చిక్కుబడిపోయి ఉన్నాం. సుమారుగా 200 సంవత్సరాలు 200 years బ్రిటిష్ పాలనలో మనం చిక్కుబడి ఉన్నాం. వాస్తవానికి చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వము మరి ఇండియాకి ఎన్నో మేలే చేసింది. ఎంతగానో ట్రైన్స్ లాంచ్ చేసింది, రైల్వే ట్రాక్స్ కానీ ట్రైన్స్ లాంచ్ చేసింది, బ్రిడ్జెస్ ఏర్పాటు చేసింది. అంటే నది దాటి అవతలకు వెళ్ళాలంటే చాలా కష్టతరంగా ఉన్న ఆ రోజులలో వాళ్ళు వంతెనలు, డ్యాములు కట్టించడం కూడా జరిగిందనమాట. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. బ్యారేజెస్ ఇలాంటివి కట్టించారు, ట్రైన్ని తీసుకురావటం కావచ్చు, అనేకమైన మరి మంచి పనులు కూడా మన దేశం పట్ల చేశారు. అయితే 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం, బాండేజెస్లో ఉన్నాం. మనము బ్రిటిష్ పాలన కింద ఉండిపోయాం మనము. మరి కొంతమంది ప్రముఖులు, కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఈ ఇండిపెండెన్స్ డే అంటే ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి వారు ఎంతగానో ప్రయాసపడి, వారు ఎంతగానో శ్రమపడి, ఎన్నో సంవత్సరాలు శ్రమపడి వారు, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ లాంటి వారు, ఎంకే గాంధీ ఇలాంటి వారు మనకి మరి ప్రముఖులుగా ఉండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటం జరిగిందనమాట. ఆయన మాత్రమే కాదు, ఉప్పు సత్యాగ్రహం ద్వారా కావచ్చు, క్విట్ ఇండియా ద్వారా కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు వారు చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు వచ్చిందంటే కనుక 1947 సంవత్సరము 14వ తారీఖు ఆగస్టు 14th మిడ్ నైట్, అంటే 15th ఎర్లీ మార్నింగ్ మనకి స్వాతంత్రం రావటం జరిగింది. ఆ రోజు నుంచి మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి, మన దేశాన్ని మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి, మీ దేశానికి మీరే అన్ని చూసుకోండి అని వారు మనకు సమస్తము అనుగ్రహించి వెళ్ళటం జరిగింది.
సుమారుగా 284 దేశాలు ఏదో ఒక విధంగా ఎక్కడో చోట మరి బానిసత్వంలో ఉన్నాయి. కానీ ఈరోజు వాటన్నిటి బానిసత్వాల నుంచి ప్రభు వారందరినీ కూడా ఎంతగానో విడిపించడం జరిగింది. మరి మన ఈ ప్రపంచంలో ఉన్న 284 దేశాలు బానిసత్వం కిందే ఉన్నాయి అన్నమాట. వాటన్నిటినీ బానిసత్వపు నుంచి మరి స్వాతంత్రం, ఆయా దేశాల వారు, ఆయా ప్రజల వారు వారి యొక్క బానిసత్వం నుంచి విడుదల కొరకు వాళ్ళు ఎంతగానో పాటుపడ్డారు. వారందరూ కూడా మరి వారి దేశాలని బానిసత్వం నుంచి విడిపించి వారి ప్రజలకి స్వాతంత్రాన్ని కల్పించారు. కాబట్టి మరి ఇట్టి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మనకి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. ఈ 74 సంవత్సరాల్లో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మరి దేశంలో, భారతదేశంలో ఎన్నో మరి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఒక స్త్రీ అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ స్వేచ్ఛగా బస్ దిగో, ఆటో దిగో, క్యాబ్ దిగో, ట్రైన్ దిగో, ఎయిర్పోర్ట్ నుంచో స్వేచ్ఛగా ఒక్కటి కూడా ఈరోజు వరకు నడిచి వెళ్ళలేని పరిస్థితి. ఒంటరిగా ఒక స్త్రీ మరి వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం అంటే కనుక ఒక స్త్రీ మిడ్ నైట్ బస్ దిగి కానీ, క్యాబ్ నుంచి కానీ, ఆటో దిగి కానీ, మరి ట్రైన్ నుంచి కానీ బయలుదేరి ఒంటరిగా స్వేచ్ఛగా సంతోషంగా, నాకేం భయం లేదు, నా చుట్టూ ప్రజలు ఉన్నవారు మంచివారు అని ఎప్పుడైతే తన హృదయంలో తలంచుకొని స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్తుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మనకి. అప్పటి వరకు మనం స్వాతంత్రం వచ్చింది అని సంబరాలు జరుపుకోవటం తప్పించి స్వాతంత్రాన్ని వాస్తవంగా మనం అనుభవించట్లేదు. ఎందుకంటే కనుక ఒక స్త్రీ మిడ్ నైట్ స్వేచ్ఛగా నడవలేకపోతున్నది ఈ రోజుల్లో. ఒంటరిగా కనపడితే చాలు స్త్రీ, ఒంటరిగా కనపడితే మరి దుష్టులు, దుర్మార్గులు, మరి కామాంధులు ఎంతోమంది వీరందరూ కూడా స్త్రీని ఒంటరిగా కనపడితే వదిలిపెట్టట్లేదు. పైచాచికత్వాన్ని చూపిస్తున్నారు, వారి మూర్ఖత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. అలాంటి రోజులు, మరి ఇలాంటి భయంకరమైన రోజుల నుంచి కూడా మనం విడుదల పొందాలి అన్నదే మరి ప్రముఖుల యొక్క ఆనాడు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వారి యొక్క ఆశ కూడా. కాబట్టి మనం అందరము ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. మరి భారతదేశానికి నిజమైన స్వాతంత్రం కావాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు అంటే ఒక స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో కూడా, అర్ధరాత్రి కాదు పగలే ఈ రోజుల్లో తిరగలేకపోతున్నది, పగలే ఒంటరిగా వెళ్ళలేకపోతున్నది. ఎందుకంటే వెళ్తుంటే కామెంట్స్ చేసేవాళ్ళు అనుకుంటున్నారు, ఒకడు యాసిడ్ పోస్తానంటాడు, ప్రేమించకపోతే చంపేస్తానంటాడు, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానంటాడు, నరికేస్తానంటాడు. ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదు, ఇష్టపడే కార్యాలు చేయాలి. అంతేగాని ఇష్టం లేనప్పుడు ఏమాత్రం కూడా బలవంతం చేసి చంపటం వలనో, నరకటం వలనో, మరి అనేకమైన భయంకరమైన కార్యాలు చేయటం వల్ల మనం ప్రేమను పొందుకోలేము ఏదైనా సరే. కాబట్టి నిన్నటి దినాన నేను ఒక వీడియో చూసాను, ఎక్కడో మరి కొద్ది నెలల క్రితము ఆస్తి గొడవల్లో తండ్రి కుమారుణ్ణి మరి వెనక నుంచి కత్తి తీసుకుని వెళ్ళి నరకటం జరిగింది. చూడండి, ఇలాంటి భయంకరమైన దుస్థితులు. మనకు స్వాతంత్రం వచ్చిందని పేరుకు మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా మనకి రాలేదు. వాస్తవంగా మరి క్రైస్తవులకి, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తున్నారో వారందరికీ కూడా 2000 సంవత్సరాల క్రితమే స్వాతంత్రం అనుగ్రహింపబడింది. ఆయన పుట్టుక ఒక భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి 284 దేశాలకి కూడా మరి స్వాతంత్రాన్ని ఇచ్చేసింది. అట్టి గొప్ప మహనీయుడు పుట్టుకని మనము మరి డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఆగస్టు 15 రోజు మాత్రము భారతదేశానికి, ఇండియాకి వచ్చిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఒకసారి మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలీషియన్స్ చాప్టర్ 5 verse 1లో ఒక మాట రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా దాన్ని పరిశీలించి చూసుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పేసి రాయబడి ఉంది. చూడండి, ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రము? 2000 సంవత్సరాల క్రితం మనకు వచ్చిన ఈ స్వాతంత్రము, ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ స్వాతంత్రం కాదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ స్వాతంత్రము, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ స్వాతంత్రము, మరి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎప్పుడో మనం స్వాతంత్రులుగా మార్చబడ్డాం.
ఇది భారతదేశానికి వచ్చిన స్వాతంత్రము. అంటే భారతదేశంలో నివసిస్తున్న మనకి కూడా బ్రిటిష్ పాలన నుంచి మనకు వచ్చిన స్వాతంత్రమే. కానీ వాస్తవంగా క్రైస్తవులకి కావచ్చు, సమస్త మానవాళికి కావచ్చు, సమస్త ప్రజలకి కావచ్చు, ఈ భూమండలం మీద ఎంతమంది జీవరాశులు అయితే ఉన్నాయో, ప్రజలైతే ఉన్నారో వారందరికీ కూడా స్వాతంత్రం ఎప్పుడు అనుగ్రహింపబడిందంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించినప్పుడు మనకి స్వాతంత్రం అనుగ్రహింపబడింది. అది క్రీస్తు యేసు ద్వారా మనకి స్వాతంత్రం అనుగ్రహింపబడింది అని రాయబడి ఉన్నది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు. స్థిరముగా ఉండండి. ఆ స్వాతంత్రంలో క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రంలో ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువారిని, యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నామో అప్పుడు ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, ఈ లోక సంబంధమైన అలవాట్ల నుంచి, ఈ లోక సంబంధమైన కార్యాల నుంచి మనం స్వతంత్రులుగా మార్చబడ్డాం. అంటే వాటి దాస్యము కింద నుంచి మనం విడిపింపబడ్డాం. మరలా ఆ దాస్యము కిందకి మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ భయంకరమైన దాస్యత్వం కిందకి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు ఇవ్వబడిన స్వాతంత్రము మరి అన్నిటికంటే గొప్పదది. మీకు ఇవ్వబడిన స్వాతంత్రము చాలా విలువైనది, అద్భుతమైనది, గొప్పది. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మరలా మీరు పోగొట్టుకోవద్దు. ఎలా పోగొట్టుకుంటూ ఉంటారంటే కనుక దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకొనకుడి అని చెప్పేసి రాయబడింది అక్కడ. హల్లెలూయా. దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకొనకుడి అని చెప్పేసి రాయబడింది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని మరి 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడి ఉంది. మనము స్వాతంత్రులుగా బాండేజెస్లో ఉండటానికి కాదు మనం పిలువబడింది, బంధకాలలో ఉండటానికి కాదు మనం పిలువబడింది, అనేక బంధకాలతో పట్టి పీడింపబడటానికి కాదు మనం పిలువబడింది. కానీ స్వతంత్రులుగా, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్పేసి రాయబడింది. ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మ గనక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో ఎంతమంది నడుస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో ఎంతమంది మరి ముందుకి కొనసాగుతున్నారో వారందరూ కూడా స్వతంత్రులుగా మార్చబడినట్లే. వారందరూ కూడా, ఎందుకంటే మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు కానీ బందీలుగాను, బంధకాలుగా ఉండటానికి, బంధింపబడిన వారిగా ఉండటానికి పిలువబడలేదు. ఈరోజు మనకు అనుగ్రహింపబడిన స్వాతంత్రము ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తే మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మరి మనము మరలా ఈ లోక సంబంధమైన కాడి క్రిందకి వెళ్ళొద్దు అన్నదే ప్రభు ఆశయం ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా ఉంది. అన్ని విషయములందు స్వాతంత్రము కలదు కానీ, ఒకసారి చూడండి 1 Corinthians chapter 10:23లో చక్కని మాటలు రాయబడి ఉంది. మనము అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని, అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలదు కానీ ఏదైనా చేయటానికి మనకు స్వాతంత్రం ఉంది. ఈ లోకంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నప్పుడు మనం ఏదైనా సరే చేయటానికి స్వాతంత్రం ఉంది కానీ అన్నియూ చేయదగినవి కాదు అంటున్నాడు. ఎందుకు ఈ సందర్భము, ఈ మాటలు అక్కడ రాయబడింది? ఎందుకు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము మరి 10వ అధ్యాయంలో ఈ మాటలు పొందపరచబడి ఉన్నది అంటే కనుక చూడండి, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చెయ్యదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్నిటిలో, ఈ భూ ప్రపంచంలో ఉన్న వాటి అన్నింటిలో నాకు స్వాతంత్రం ఉన్నది కానీ ఏదైనా చేయటానికి స్వాతంత్రం నాకు అనుగ్రహింపబడింది కానీ అన్నియూ చేయదగినవి కాదు. అన్నిటి మరి చేయటానికి స్వాతంత్రం ఉన్నది కానీ చేసేవన్నీ కూడా క్షేమాభివృద్ధికి మరి కలుగ చేయవు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పబడిందంటే గనక అదే అధ్యాయంలో 14వ వచనం నుంచి మనము చూసుకుంటే గనక కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 14వ వచనం నుంచి ఒకసారి చూద్దాము.
1 Corinthians 10th chapter 14th verse నుంచి ఒకసారి చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. బుద్ధిమంతులతో అంటే వినగలిగిన వారితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాడు. విగ్రహారాధనకి దూరంగా పారిపోండి. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని. అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చదవండి. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయో చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా ఉండుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. విగ్రహారాధన సంబంధమైన వాటిని మీరు దూరంగా ఉండండి, అది మీకు శ్రేష్టమైనది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఎందుకు ఈ మాటలు అక్కడ చెప్పబడుతున్నాయి అంటే గనక, మరి అక్కడ మనం 23వ వచనంలో చూసుకుంటే అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు అని చెప్పేసి రాయబడింది. దాని గురించి పైన వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అన్ని విషయాల్లో మనకు స్వాతంత్రం ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ అన్నియు చేయదగినవి కాదు. కొన్నిటికి పరిమితులు ఉంటాయి, కొన్నిటికి లిమిట్స్ ఉంటాయి. దేవునికి అనుకూలమైన వాటిని మనం చేయాలి. క్రీస్తుని వెంబడిస్తున్న వారిగాను క్రీస్తుకు దాసులుగా మనం ఉన్నప్పుడు క్రీస్తుకి ఏది ఇష్టమో ఆయన మనసు ఎరిగిన వారిగాను ఆయన మనసుని తెలుసుకున్న వారిగా మనం చేయాలి. సాధారణంగా మనం ఉద్యోగం చేసే ప్రాంతాల్లో హిందువులు విగ్రహారాధన చేస్తూ ఉంటారు. విగ్రహారాధనలు చేసి విగ్రహాలకు పెట్టిన మరి ఆ యొక్క పలహారాలు ఉంటాయి కదా, వాటిని మనకి తినమని పెడుతున్నప్పుడు చాలామంది, నాకు తెలిసినంత వరకు 95% మంది క్రైస్తవులు వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక అది విగ్రహాలకు పెట్టిన వాటిని తినకూడదని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి బలి అర్పించిన వాటిని కావచ్చు, మరి విగ్రహాల ముందు పెట్టిన వాటిని కావచ్చు తినకూడదు. ఎందుకంటే మరి అక్కడ పై వచనాల్లో చెప్పబడినట్టుగా ప్రభు పాత్రలోను దెయ్యముల పాత్రలోని పాలుభాగస్తులుగా మనం ఉండకూడదు. అయితే ఉంటే దెయ్యాల పాత్రలో పాలుభాగస్తులుగా ఉండాలి, లేదంటే ప్రభు పాత్రలోనే పాలుభాగస్తులుగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తివి, క్రీస్తే మార్గముగా కలిగి ఉన్న వ్యక్తివి అయితే గనక నువ్వు చేయవలసింది ఏంటంటే గనక ప్రభు పాత్రలోనిది మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే గనక ఎవరైతే ప్రభు శరీరమును తిని తాగుచున్నారో మరి ఆ రొట్టెలో ప్రతి ఒక్కరూ కూడా ఒకే శరీరానికి సంబంధించిన వారు. మనమందరము ఒకే శరీరానికి, క్రీస్తు శరీరానికి సంబంధించిన వారేము. కాబట్టి ఎవరు కూడా ఆ విగ్రహార్పితములు ఏవైతే ఉన్నాయో విగ్రహాలకు పెట్టిన వాటిని ఎవరు కూడా తీసుకోదు. బలులు అర్పించిన వాటిని తినకూడదు. ఆహార పదార్థాల విషయంలో ఇది బలి అర్పించింది అని తెలిసినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బలి అర్పించిన వాటిని
తినకూడదు. బలి అర్పించినవి కానప్పుడు మనము క్షేమముగా తినవచ్చు అని చెప్పేసి అక్కడ రాయబడింది. అయితే మరి నైవేద్యాలు కావచ్చు, ఈ పలహారాలు కావచ్చు, వాళ్ళు విగ్రహాల ముందు పెట్టి విగ్రహాలకి దండం పెట్టుకొని అవి పెడుతూ ఉంటారు కాబట్టి వాటిని చెయ్యకూడదు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినది. విగ్రహాలని వాళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే కనుక అవి దెయ్యముల అర్పితములు మనం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నిన్నటి దినాన ఒక సంఘటన జరిగింది. మా ఇంటి ఎదురుగా ఉంటున్న ఒక హైందవ కుటుంబము, హిందూ కుటుంబ సభ్యులు మరి ఒక చిన్న షాపును కట్టడం జరిగింది. అయితే మరి షాపును కట్టి నిన్నటి దినాన మమ్మల్ని మరి ఆ షాపు యొక్క ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేశారు. ప్రారంభము చేయటానికి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటూ వాటికి ఇన్వైట్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు నేను ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాను. ఏమనంటే కనుక ప్రభువా, ఈ దినము నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబం కానీ, సంఘము కానీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ ఇష్టమైన ప్రదేశాలకి మేము వెళ్ళాలి, నీ ఇష్టమైన వాటినే మేము చూడాలి, నీ ఇష్టమైన వాటి అందే మేము జీవించాలి. అంతేకాదు మా ఇంటికి ఎవరు రావాలన్నా, ఎవరు పోవాలన్నా, మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా పూర్తిగా నీ అధికారం కింద లోబడి ఉండాలి. నీ యొక్క అధికారంలో మేము ఉండాలి. కానీ నీకు ఇష్టం లేకుండా ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీల్లేదని ప్రార్థన చేసుకొని మరి ఉదయాన్నే మా యొక్క కార్యక్రమాలను ఆరంభిస్తూ ఉంటాం. అయితే ఉదయం లెగవగానే ఎదిరించి అంకులు వచ్చి ఈరోజు మా షాపు ఓపెన్ చేస్తున్నాము, పూజ చేస్తున్నాం, మీరు తప్పకుండా కుటుంబంతో కలిసి రావాలి అన్నప్పుడు నేను వారికి నో అని చెప్పకుండా సరే తప్పకుండా వస్తామని చెప్పేసి ఉదయము సుమారుగా 9 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వారు ఎన్నిసార్లు పిలుస్తున్నా కొంచెం సేపట్లో వస్తామని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మరి పిలుస్తున్నారు, విగ్రహాలకు పెట్టిన వాటిని మమ్మల్ని తినమంటారు, మరి తినకపోతే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని గురించి చండాలంగా మాట్లాడుకుంటారు. కాబట్టి మరి ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వాక్యం చదువుకుంటాం. నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అయితే ఉదయం వారి పూజ కంప్లీట్ చేసుకున్నారు. వారి బంధువులు అందరూ కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. చాలా వరకు బంధువులు వచ్చి షాపులో ఏవేవో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అయితే నేను కూడా 2 గంటల ప్రాంతంలో ఊరికే మరి వాళ్ళని పలకరిద్దాము ప్రభువా, మరి అవన్నీ కూడా నాకు దూరం అవును గాక అని చెప్పేసి నేను వాళ్ళని పలకరిద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి బయట నిలబడి పలకరించి వారు లోపలికి వచ్చి కూర్చోమన్నా కానీ పర్లేదు, వర్షం పడుతుంది కదా, బట్టలు తడిస్తున్నాయి, లోపలికి రావటం మంచిది కాదు, షాప్ అంతా కూడా తడుస్తుంది అని చెప్పేసి మరి నేను బయటే ఉండి వారితో మాట్లాడి వారు ఏదో పెట్టాలి అని చెప్పేసి వారికి ఏదో మరి ఆ పలహారాలు ఏవో ఇవ్వాలని వాళ్ళు తిరుగుతూ ఉంటే ఏదో వాళ్ళని మాటల్లో అటు ఇటుగా ప్రభు వారిని ఏం చేశాడంటే డైవర్ట్ అయ్యేలాగా చేసేసాడు. అయితే నేను ఆ షాప్ కాడ నిలబడి నా జేబులో ఉన్న కొంత డబ్బును తీసి అక్కడ ఉన్న కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కొని నేను వచ్చాను, ఈరోజు నా పని నేను ముగించాను అన్నట్టుగా ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చేయడం జరిగింది అన్నమాట. బిస్కెట్స్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని దూరపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే కనుక ప్రభు పాత్రలోనూ దెయ్యముల పాత్రలోనూ మనం పాలుభాగస్తులుగా ఉండకూడదు. మనం ప్రభు పాత్రలోనే మరి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుకునే వారంగా ఉన్నప్పుడు వాటన్నిటి విషయమే మనం ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ప్రభు వాటన్నిటినీ దూరపరుస్తూ ఉంటారు. అక్కడెక్కడ కూడా వాళ్ళ మనసు నొప్పించబడలేదు. ఎందుకంటే నొప్పించబడకుండా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు టైం స్పెండ్ చేసి మాట్లాడి వాళ్ళు తినమన్న ఆహార పదార్థాలు కూడా తినను అని చెప్పి నేను డైరెక్ట్గా అనలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ప్రభువుని అడిగాను, ప్రభు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎలా నేను నా నుంచి దూరపరచుకోవాలి నా కుటుంబం నుంచి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే దేవుడు అద్భుత రీతిగా దాన్ని ఆ విగ్రహార్పితం ఏదైతే ఉన్నదో అదేది కూడా నా దరిదాపులకు కూడా రానికుండా పూర్తిగా నేను కొంత డబ్బును చెల్లించి అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కొని బిస్కెట్స్ తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అయితే తీసుకొచ్చిన ఆ బిస్కెట్స్ను కూడా నేను జాగ్రత్తగా మరి కొంచెం బయట పెట్టి వాటి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదైనా కానీ ప్రార్థనాపూర్వకంగా మనం జీవించినప్పుడు, ఆత్మీయ అనుభవాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఏది మంచిదో, ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో మనకు చేయగలిగిన స్వాతంత్రం దేవుడిచ్చాడు. కానీ అన్నీను మరి అక్కడ ఒక కండిషన్ మరలా పెట్టడం జరిగింది. అన్ని విషయాల్లో చేయగలిగిన స్వాతంత్రం నీకున్నప్పటికీ అన్నీ కూడా చేయదగినవి కాదు అని చెప్పేసి అన్నాడు. అన్నిట్లో నీకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు. జెండా వందనం చేయొచ్చా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు.
జెండా వందనం కదా, మరి అది విగ్రహారాధన కింద అవుతుందిగా చేయొచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది విగ్రహారాధన కానే కాదు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనము పై అధికారికి లోబడి ఉండాలి. మన దేశానికి ఒక జెండాని మరి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి ఆ జెండాకి మనము నమస్కరించటం అనేది అది విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. సంఘాలలో కూడా మనము వీలైతే సంఘాలలో కూడా జెండా వందనం చేయటానికి ఇష్టపడాలి. ఎందుకంటే మన దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవించిన వారం అవుతాం. అది విగ్రహారాధన కదా, జెండా అనేది విగ్రహారాధన కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే మన దేశానికి అది ఒక జెండా గుర్తుగా ఉన్నది. మన దేశానికి గుర్తుగా జెండా ఉన్నది కాబట్టి మన దేశాన్ని సంస్కృతిని మనం గౌరవించాలి. ఎదుటి వ్యక్తి కల్పించినప్పుడు మనము మరి ఎదుటివారు క్రైస్తవులు కనపడితే కనుక ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి అంటాము, షలోమ్ అని చెప్పేసి అంటాం. అదే మరి ఇంకా ఎవరైనా వేరే వారు కనిపించినప్పుడు మనం ఏమంటాం, వారితోటి నమస్కారం అని చెప్పేసి అంటాం. ఎందుకంటే అది సంస్కారానికి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి మనం తప్పనిసరిగా వారికి నమస్కారం చేస్తాం. అట్టని చెప్పేసి వారికి మనము మరి విగ్రహారాధన చేస్తున్నట్టు కానే కాదు. అపోస్తులుడైన మరి పేతురు కూడా కొర్నేలు ఇంటి దగ్గర పేతుర్ని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అప్పుడు పేతురు వారిని గద్దించాడు, నేను మీలాంటి సాధారణమైన మనిషినే, అయితే ప్రభు ఆత్మతో నేను నింపబడ్డాను, నన్ను మీరు గౌరవించాలి కానీ దేవుడిగా మాత్రం భావించకూడదు, మనందరికీ పైవాడు వేరే ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఎందుకంటే కనుక కొర్నేలితో పాటు ఉన్న బంధువులందరూ కూడా హిందువులు అనమాట. వాళ్ళందరూ ఒక వ్యక్తి వచ్చాడంటే కనుక ఆ వ్యక్తిలో ఉన్న మహిమలను చూసి, ఆ వ్యక్తిలో ఉన్న అద్భుత కార్యాలని బట్టి, దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా ఆ వ్యక్తిని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తుంటారు. అందుకే పేతురుడు కోప్పడ్డాడు. అక్కడ పేతురు కొర్నేలు మీద కోప్పడి, మీరు అలా చేయకూడదు, అది మీకు శ్రేయస్కరం కాదు, దేవునికి వెళ్ళవలసిన ఘనతని, దేవునికి వెళ్ళవలసిన మహిమని నేను ఎక్కడా కూడా తీసుకోను, నేను మీలాంటి సాధారణమైన వ్యక్తినే అని చెప్పేసి అక్కడ మరి చెప్పటం జరిగింది. కాబట్టి జెండా వందనం చేయటంలో ఎలాంటి సందేహం లేదు. మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో జెండా వందనం ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి. అక్కడ చిన్నప్పుడు స్కూల్స్లో కూడా చూస్తే కనుక ఆగస్ట్ 15th అంటే ఒక గొప్ప సెలబ్రేషన్స్గా ఉంటాయి. మా చిన్నతనంలో స్కూల్కి ఆగస్ట్ 15th స్కూల్కి వెళ్ళాలంటే చక్కగా ఒక బ్యాడ్జ్ ఇక్కడ పెట్టుకొని, జెండాని ఇక్కడ పెట్టుకొని, చిన్న జెండా ఒకటి చేతితో పట్టుకొని, మరి బుక్స్ ఏమీ లేకుండా వెళ్ళి ఒక గంట సేపు జెండా వందనం చేసి రావటమే. కాబట్టి వెళ్ళి ఆ గ్రౌండ్లో నిలబడి మరి హెడ్ మాస్టర్ గారు జెండా వందనం చేసేటప్పుడు మరి ఆ జనగణ మన పాట పాడుతూ మనం అందరం కూడా చక్కగా మన చిన్న వయసు జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అవి చాలా అద్భుత రీతిగా ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు పిల్లలకి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకు అంటే కనుక ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో స్కూల్స్ ఓపెన్ చేయడానికి కూడా మరి అనుకూలంగా లేని పరిస్థితులు కాబట్టి మరి జెండా వందనము నిస్సందేహంగా చేయొచ్చు. మన దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవించవచ్చు. మన దేశానికి ఇవ్వబడిన ఆ గుర్తు జెండాని మనము గౌరవించి దానికి వందనం చేయొచ్చు. ఎంతోమంది మరి పోరాట వీరులు కావచ్చు, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం ద్వారా కావచ్చు, క్విట్ ఇండియా ద్వారా కావచ్చు, మరి అనేకమైన రీతిలుగా మనకి 74 సంవత్సరాల క్రితము ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి ఎంతో మేలును చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి మేలును చేశారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఐగుప్తులో మరి 70 మందిగా వెళ్ళారు. వాళ్ళు 70 మందిగా వెళ్ళి నిర్గమాకాండము 1వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 430 years వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చూసుకుంటే 70 మందిగా వాళ్ళు ఇజ్రాయిలీలు, యాకోబు సంతానము వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలుగా విస్తరింపబడ్డారు. చదవండి ఒకసారి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లు ఏవనగా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. చాలండి, యాకోబు గర్భమున పుట్టిన వారందరూ కూడా 70 మంది ప్లస్ యోసేపు కుటుంబం అంతా కూడా వీరందరూ కూడా ఏం చేశారంట, ఐగుప్తులోనికి వచ్చారు. మరి ప్రభువు యాకోబుకి స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పాడనమాట, మీరు ఐగుప్తుకు వెళ్ళటానికి సందేహించొద్దు, మరలా నేను మిమ్మల్ని కనాను దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి. ఎందుకంటే కరువు దినాలలో మీరున్నారు,
కరువు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి అన్నప్పుడు యాకోబు తన కుమారుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమారుగా 430 సంవత్సరాలు వ్యవధి పట్టింది. 430 సంవత్సరాల పాటు ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే నిర్గమాకాండము 12-13 అధ్యాయంలో చూసుకుంటే గనక వారు విడుదల పొందుకొని బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరి ద్వారా వారు విడుదల పొందుకున్నారంటే గనక దేవుడు తన దాసుడైన మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మిద్యాను అరణ్యములో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క అరణ్య ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, తన మామ యొక్క మందని మేపుకుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు పొదలో నుంచి మోషేతో మాట్లాడి, నేను నా ప్రజల యొక్క నిట్టూర్పులను నేను విన్నాను, నా ప్రజల యొక్క వేదనని నేను మరి గ్రహించాను, కాబట్టి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను, వారిని విడిపించడానికి దయతో రా అని చెప్పేసి అన్నప్పుడు మోషే మరి అనేకమైన సాకులు చెప్పినప్పటికీ కూడా మోషే బయలుదేరి వెళ్ళటం జరిగింది. 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవాది దేవుడు విడిపించాడు. 430 సంవత్సరాలు వారి కన్నీరును చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో చూసుకుంటే కనుక ఈ రీతిగా రాయబడింది. 6వ వచనం నుంచి ఒకసారి చదువు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూడండి, వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చాలండి, వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. నిశ్చయముగా వారి ప్రార్థనలు నా సన్నిధికి చేర్చబడినవి. ఇజ్రాయెల్ ప్రజలు 470 మందిగా వెళ్ళిన మరి యాకోబు సంతానము 70 మందిగా వెళ్ళారంట. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో చూసుకుంటే 70 మందిగా వెళ్ళిన వారు దినదినము విస్తరిస్తూ ఉన్నారు. వారి సంతానము విస్తరిస్తున్నది. ఐగుప్తులో వారు ఎలా ఉన్నారంటే కనుక మొదటి దినాలలో వారు చక్కగా మరి యోసేపు ఉన్నాడు కాబట్టి వారు చక్కగా మంచి ఆహార పదార్థాలు తింటూ చక్కని జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే కొత్త రాజు వచ్చేసాడట, కొత్త ఫరో రావటాన్ని బట్టి ఆ ఫరో వీరి గురించి తెలియదు కాబట్టి, దేవుని యొక్క కార్యాలు వారికి తెలియదు కాబట్టి ఆ ఫరో వీరిని ఇబ్బంది పెట్టడం జరిగింది, వారిని హింసించడం జరిగింది. వారిని పనివారుగాను బానిసలుగాను వెట్టి చాకిరి కొరకు వాడుకుంటూ ఉన్నారు. వెట్టి చాకిరి కొరకు వాడుకుంటూ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. ఐగుప్తీయులందరూ కూడా మరి చక్కగా జీవిస్తున్నారు. కానీ ఎవరైతే ఐగుప్తులో నివాసం ఉండటానికి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సంతానము వెళ్ళారో అక్కడ వారు ఎంతగానో శ్రమ పడుతున్నారు, ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాల పాటు వారు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమను అనుభవిస్తూ వారు దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. దేవునికి మొరపెడుతూ, అయ్యా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు చాలిన దేవుడవి, మమ్మల్ని విడిపించు అని కన్నీరు కారుస్తున్నారు. నిట్టూర్పుతో, వేదనతోటి, భారముతోటి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు వారి యొక్క మొరలను విని అంగీకరించి 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడంట. భూలోకానికి దిగివచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నా ప్రజల యొక్క ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను, నిశ్చయముగా నా ప్రజల యొక్క మొరలను నేను అంగీకరించి ఉన్నాడు. కాబట్టి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి, అనగా అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, ఫెరిజ్జీయులు, యోబీసీయులు వీరందరూ కూడా జీవించుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించడానికి, అనగా అబ్రహాముకి వాగ్దానం చేసిన దేశము, అబ్రహాముకి
ఇస్తానని వాగ్దానం చేసిన దేశము, క్షేమముగా నివసించే దేశానికి వారిని పంపించడానికి నేను దిగి వచ్చిన్నాను కాబట్టి రా, నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళు, వాళ్ళని విడిపించు అన్నప్పుడు అప్పుడు మోషే బయలుదేరి కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా మోషే బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి వారిని విడిపించడం జరిగింది. అక్కడి నుంచి వారిని విడిపించి కనానుకి చేర్చేంత వరకు కూడా మోషే ఎంతగానో ప్రయాసపడ్డాడు. మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఎంతగానో ప్రయాసపడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించేశాడు. అక్కడికి నడిపించిన తర్వాత కూడా వారు అనేక సంవత్సరాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు. స్వాతంత్రం ఉంది కదా అని, మరి స్వాతంత్రం ఉన్నప్పటికీ అన్నీ చేయదగినవి కాదు అన్నట్టుగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి దేవాది దేవుడు వారికి స్వాతంత్రాన్ని ఇచ్చి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినప్పుడు వారు దేవునికి ఎంతగానో రుణపడి ఉండాలి, వారు దేవునికి ఎంతగానో లోబడి ఉండాలి. మరి సర్వ సృష్టికి మూల కారణమైన సృష్టికర్తని వారు ఆరాధించటాన్ని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటిని వారి పోత విగ్రహాలను తయారు చేసుకోవటం జరిగింది. రాళ్ళని, రప్పలని, చెట్టులని వారు దేవతలుగాను, దేవతా స్తంభాలుగాను ఏర్పాటు చేసుకొని వాటికి పూజించటం మొదలుపెట్టారు. దేవునికి ఉగ్రత, మరలా కోపం వచ్చేసింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి సుమారుగా 400 సంవత్సరాల వ్యవధి. మలాకి తర్వాత మనం చూసుకుంటే మత్తయి సువార్త మొదలవటానికి, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మరి మరియా తనయుడుగా మనకి ఈ లోకానికి పరిచయం అవటానికి సుమారుగా మరలా 400 సంవత్సరాలు పట్టింది. ఈ 400 సంవత్సరాలు ఏం జరుగుతున్నదంటే గనక వీరు చేయకూడని వాటిని చేస్తూ ఉన్నారు, చేయకూడని తినకూడని వాటిని తింటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అయితే వీరందరి పాపాలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని, పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. చూడండి, ఈరోజు మనం అనేకమైన బంధకాలతో పట్టబడి ఉన్నాం. ఈ లోక సంబంధమైన అలవాట్లతోటి, ఈ లోక సంబంధమైన ఆచారాలతోటి పట్టబడి పీడింపబడుతున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కనుక కరోనా అనే యొక్క మరి మహమ్మారి అనే బంధకాల్లో ప్రపంచమంతా కూడా చిక్కుబడిపోయి ఉన్నది. మనందరి ప్రార్థనలు వింటూ ఉన్నాడు దేవుడు. మనకి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. 430 సంవత్సరాలు వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలు విని దేవుడు దిగివచ్చి మోషేని పంపించాడు వారికి విడుదలకి, స్వతంత్రానికి. 400 సంవత్సరాలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యవధిలో 400 సంవత్సరాలు వారు ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా మరి వారిని విడిపించడానికి తన కుమారుడి, సొంత కుమారుని లోకానికి పంపించాడు. అలాగే మరి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా విడిపించడానికి ఈ ప్రపంచాన్ని సుమారుగా 284 దేశాలు మరి కరోనా వైరస్తో పట్టబడి పీడింపబడుతున్నది. ప్రపంచమంతా కూడా, ఈ భూగోళం అంతా కూడా వైరస్తో నిండి ఉన్నది. ఎక్కడికి వెళ్దామన్న భయం, ఏం చేద్దామన్న భయం, ఎవరిని కలవాలన్న భయం, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ పెళ్లికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కానీ భయం 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 ఆందోళనతో బ్రతుకుతున్నారు. ఈవెందో ఉద్యోగాలు చేయాలన్నా కానీ భయం. కొంతమంది ఉద్యోగాలు మానేసి ఇళ్లలో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే గనక ఉద్యోగం చేసే ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. త్వరలోనే విడుదల పొందుకోబోతున్నాం. మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. చిన్న బిడ్డలకి కరోనా వైరస్ అంటే ఏంటో కూడా తెలియదు. చిన్న బిడ్డలకి ఆ కరోనా వైరస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో కూడా తెలియదు, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా బిడ్డలు కూడా, నా 20 బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ ప్రపంచానికి పట్టిన కరోనా వైరస్ అనే ఈ భయంకరమైన తెగుల నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పెద్దవారి ప్రార్థనని మరి కల్మషంతో కూడిన మరి ఈ భయంకరమైన ప్రార్థనలు కాకుండా చిన్న బిడ్డల ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించి మరి ప్రార్థనలకి జవాబు దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి 400 సంవత్సరాలు, 430 సంవత్సరాల ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు పట్టబడి ఉన్నారు. వారిని విడిపించడానికి మోషేని నడిపించుకున్నాడు. దేవుడు స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అట్టి రీతిగానే 400 సంవత్సరాలు మలాకీ నుంచి చూసుకుంటే మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల ఆ టైం డ్యూరేషన్లో మరి ఎలాంటి భయంకరమైన దుస్థితులు ఉన్నాయంటే కనుక మరి ఎంతో భయంకరమైన రోజులు 400 సంవత్సరాలు గడపటం జరిగింది. ఆ రోజుల నుంచి కూడా దేవుడు విడిపించి సుమారుగా 400 సంవత్సరాల బానిసత్వం నుంచి క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సమస్త మానవాళికి విడుదలని కలిగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే కనుక, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడినది ఒకసారి
చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని దేవుడు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. చూడండి, దేవుని ద్వారా వారసుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడంట. దేని కొరకు ఈ లోకానికి పంపించాడంటే విడుదల కొరకు ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒక దేశము బానిసత్వం నుంచి విడిపించటానికి కాదు, ఒక రాష్ట్రము బానిసత్వం నుంచి విడిపించటానికి కాదు, ఒక ప్రాంతమో ఒక కుటుంబమో బానిసత్వం నుంచి విడిపించడానికి కాదు, కానీ సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకానికంటే భూమండలంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వారందరినీ బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడటం జరిగింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని చెప్పేసి రాయబడింది. 284 దేశాలు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విడిపింపబడ్డాయి. ఆయన ద్వారా స్వాతంత్రాన్ని 2000 సంవత్సరాల క్రితమే పొందుకున్నాయి. వాస్తవంగా ఆయా దేశాలకి స్వాతంత్రాలు ఎప్పుడెప్పుడు వచ్చినాయో కానీ 2000 సంవత్సరాల క్రితము మనకి క్యాలెండర్ మొదలుకొని మనకి దేశాలన్నిటికీ కూడా ప్రపంచమంతటికి కూడా స్వాతంత్రం ఎప్పుడు ఎవరి ద్వారా వచ్చిందంటే గనక తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటము ద్వారా 400 సంవత్సరాల బానిసత్వము నుంచి విడుదల కలిగింది. మత్తయి సువార్త 1:21 చూసుకుంటే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని రాయబడి ఉంది. తన ప్రజలను వారి పాపముల నుంచి అంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు కాబట్టి ఆ దాస్యము నుంచి బానిసత్వము నుంచి తన ప్రజల్ని ఎవరిని విడిపిస్తారంట? యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి తల్లి అయిన మరియ గర్భమందు శిశువుగా జన్మించి మరి తను ఎంతో అద్భుత రీతిగా ఈ లోకంలో జీవిస్తూ అనేక మంది ప్రజలను పుట్టిన వారిని పుట్టి జీవిస్తున్న వారిని పుట్టబోతున్న వారందరి కొరకు కూడా ఆయన విడుదలగా తన రక్తాన్ని చిందించాడు. మనందరి నిమిత్తము ఆయన సిలువలో మరి తన ప్రాణాలను అప్పగించినట్టుగా చూడగలుగుతున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించడానికి. ఈరోజు నీకు విడుదల చాలా అవసరము, చాలా మందికి విడుదల అవసరము. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలతోటి అలవాట్లతోటి పట్టబడి ఉన్న నీకు విడుదల కావాలి. అది ఎవరి ద్వారా విడుదల కలుగుతుంది అంటే గనక యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెక్కల చాటుకి నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన కృపా రెక్కల నీడన భద్రపరచబడి ఉన్నప్పుడు నీకు విడుదల కలుగుతుంది. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. సిగరెట్ అనే ఎడిక్షన్లో ఆ బంధకంలో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది మరి మందు అనే ఎడిక్షన్లో ఆ బంధకములో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది స్త్రీ ఎడిక్షన్లో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది ధన వ్యామోహాలతో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది పదవి వ్యామోహాలతో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది స్త్రీ వ్యామోహంతో పట్టబడి ఉన్నారు. ఎంతోమంది ఈ లోక సంబంధమైన ఆచారాలతోటి అలవాట్లతోటి ఇంకా స్వతంత్రులుగా రాలేకపోతున్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈరోజు నేను మీకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి వచ్చాను. అది కూడా మరి దేశానికో రాష్ట్రానికో ప్రాంతానికో ప్రపంచానికో కాదు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి నేను స్వాతంత్రాన్ని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని సొంత రక్షకుడుగా కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి కిందకి వెళ్ళటానికి ఇష్టపడుతుంటారో, దాస్యం అనే కాడి కిందకి కాకుండా ఆయన యొక్క ప్రేమ అనే కాడి కింద వెళ్ళటానికి ఇష్టపడుతుంటారో వారందరూ కూడా స్వతంత్రులుగా మార్చబడతారు. అన్నీ చేయదగినవి అయినప్పటికీ కూడా అన్నీ చేయటానికి మనము మరి నిర్మింపబడలేదు. కానీ అవి అన్నీ కూడా చేసినప్పుడు క్షేమాభివృద్ధి మనకి చెందదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏవి చేయాలో ఏవి చేయకూడదా, వేటి విషయంలో దేవుడు మనకి అనుమతినిచ్చాడో, స్వాతంత్రాన్ని ఇచ్చాడో, ఏటి విషయంలో మరి స్వాతంత్రాన్ని ఇవ్వలేదో మనం తెలుసుకొని వాటి విషయమై ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభు ఎక్కడుంటాడో, ఆయన ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోకి మనం అందరం వెళ్ళాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ఆ నడిపింపులోకి మనం వెళ్తామో,
ఆయన యొక్క నడిపింపులోకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గనక మనం స్వతంత్రులుగా మార్చబడతాము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించి స్వతంత్రులుగా మార్చాడు. తన ప్రజల పాపముల నుంచి ఆయనే విడిపించును, కానీ ఆయన తప్పించి వేరే మార్గము ఏది కూడా లేదు. ఆయన ద్వారా తప్పించి మన పాపాలను విడిపింపబడటానికి, మన పాపాలని క్షమింపబడటానికి వేరే మార్గం లేదు. పాపాలు క్షమింపబడ్డవి అని చెప్పటం అంత సాధారణమైన విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమనంటే గనక, నీ పాపాలు క్షమించబడ్డాయి అని. పరిసయ్యులు సద్దుకాయలు అడుగుతాయి, నువ్వెవరివి పాపాలను క్షమించటానికి, నీకేమి అధికారం అన్నది పాపాలను క్షమించటానికి అంటే, ఆ మాట చెప్పటానికి కూడా ఎవరికి అధికారం లేదు, నాకు మాత్రమే అధికారం ఉన్నది. ఎందుకంటే నేను తండ్రి యొద్ద నుంచి పంపబడిన వాడను కాబట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన పాపాలని కడిగివేయాలన్నా, మన అపరాధాలని కడిగివేయాలన్నా, మన దోషాలని తుడిచివేయాలన్నా, మనకున్న ఈ భయంకరమైన అలవాట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించాలన్నా, అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్పించి మరి ఏ మార్గం కూడా మనకు లేదు. కాబట్టి మనమందరం కూడా ఈ 74వ స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పరిపూర్ణంగా మనము ఇంకా స్వాతంత్రాన్ని పొందుకొని ఈ బానిసత్వం నుంచి, ఈ తెగుళ్ళ నుంచి, ఈ భయంకరమైన దినాల్లో నుంచి మనం స్వాతంత్రం కలిగి ఉండాలంటే కనుక తప్పనిసరిగా మనము క్రీస్తుని మన సొంత రక్షకుడుగా కలిగి ఉండాలి. ఈరోజు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న మరి హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మరి అనేక మందికి కూడా నేను శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నిజమైన స్వాతంత్రం క్రిందకి రమ్మని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. నిజమైన స్వాతంత్రం ఎక్కడున్నదో మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అతి రీతిగా దేవుడి యొక్క దీవెనలు మరి 74 సంవత్సరాలు మన పట్ల ఏ రీతిగా అయితే కురిపింపబడ్డాయో అతి రీతిగానే దేవుని యొక్క దీవెనలు మనం జీవించినంత కాలము రాకడ పర్యంతం వరకు కూడా మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకున్నాను. ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు. వాస్తవంగా ప్రభువా, మరి 2000 సంవత్సరాల క్రితమే మాకు స్వాతంత్రం ఇవ్వబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి తల్లి అయిన మరియ గర్భమందు శిశువుగా జన్మించాడో అప్పుడే మాకు స్వాతంత్రం ఇవ్వబడింది. 400 సంవత్సరాల బానిసత్వం నుంచి స్వాతంత్రం వచ్చింది. ప్రభువా, మరి ఆ స్వాతంత్రాన్ని మేము ఆనందిస్తూ సంతోషిస్తూ అన్నీ చేయదగినవైనప్పటికీ కూడా ఏవి కూడా చేయకూడదు. మరి కొన్నిటికి పరిమితులు ఉంటాయి, కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మేము జాగ్రత్తగా మరి విగ్రహాలకు పెట్టిన వాటిని విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండి మరి ప్రభువా నీ నడిపింపులో ఉండి మేము జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన మాకు జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి, మరి నాయన ఎదుగు తండ్రి, దెయ్యముల పాత్రలోనూ దేవుని పాత్రలోనూ పాలుభాగస్తులుగా ఉండకుండా ప్రభువా మంచిది, ఉత్తమమైంది, అనుకూలమైంది ఆయన నీ పాత్రలోనిది, నీ శరీరంలో రొట్టెను తింటూ నీ పాత్రలోని తాగుతూ మా యొక్క జీవితాన్ని రాకడ పర్యంతం వరకు కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ ప్రపంచానికి పట్టిన ఈ మహమ్మారి నుంచి యేసు నామములో ఈరోజు విడుదలనిచ్చినందుకు నీకు వందనాలు. ప్రజలందరూ స్వేచ్ఛగాను స్వతంత్రులుగా జీవించడానికి ప్రభువా ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వింటున్నారో వారందరూ కూడా ప్రభువా మరి నాయనదుగా ఇంకెన్నడూ కూడా పాపం అనే దాస్యము కింద చిక్కుకొనకుండా ఈ లోక సంబంధమైన అలవాట్లు, వ్యభిచారం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, మరి నాయనదుగో తండ్రి సిగరెట్లు, జోదము, నాయన ఈ లోక అలవాట్లు, ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వైపు వారి యొక్క మనస్సును దృష్టి ఎంచకుండా పూర్తిగా ప్రభువా తండ్రి మరి నాయన నీ రాజ్యములో నీ నీతిని వెతికే వారిగా నాయనదిగో మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారిగా నాయన వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృప రెక్కల కింద ఈ ప్రపంచం అంతటిని మరి ముఖ్యంగా మా భారతదేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి 74 సంవత్సరాలు అవుతున్నది ప్రభువా. ఈ స్వాతంత్రాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీవే ప్రభువా ఇదిగో తండ్రి మా దేశాన్ని కాపాడమని, మా ప్రపంచం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి ఈ వైరస్ని నీ పాదముల కింద అణగదొక్కమని అయ్యా ఎంతమంది అయితే పాజిటివ్ రిపోర్ట్స్తో బాధపడుతున్నారో యేసు నామంలో వారందరికీ నెగిటివ్ రిపోర్ట్స్ దయచేయమని అడుగుతున్నారు. ఎవరి హృదయాల్లో భయాలు ఉన్నాయో, ఎవరి హృదయాల్లో ఆందోళనలు ఉన్నాయో, ఎవరి హృదయాల్లో కంగారు ఉన్నదో ఆ కంగారుని, ఆందోళనను తీసివేయమని అడుగుతున్నాను. ప్రతి జలుబు, జ్వరము, గొంతు నొప్పి అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో ఎలాంటి బలహీనతలు వారి శరీరంలో ఉన్నాయో వాటన్నిటిని యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే తీసివేసి వారికి చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు మన దినహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధంలోనికి పోనీ కాదస్తుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయో, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయో, త్రియేక దేవుని మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలం రాకడ పర్యంతం వరకు ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినాన ఉదయకాలం లైవ్ కార్యక్రమంలో మనం అందరం కలుసుకునేంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో రేపటి దినాన సండే సర్వీస్ కాబట్టి ఉదయకాలము మరలా 11 గంటలకి మనము సండే లైవ్ కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాం. ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎవరు కూడా ఈరోజు హాలిడే అని బయట తిరగొద్దు. చక్కగా మీ కుటుంబాలతో గడపండి. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల పాటు మరి మనం అందరం సంఘంగా కలుసుకున్నాం. కుటుంబంతో కూడా గడిపి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. వర్షం పడుతుంది బయట. మరి ఇలాంటి భయంకరమైన స్థితుల్లో మీరు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా తిరగొద్దు. స్వాతంత్రం ఇవ్వబడినప్పటికీ అన్నిటిలో మనకి స్వాతంత్రం లేదు కాబట్టి మరి హాలిడే కదా అని ఇష్టానుసారంగా తిరగకుండా జాగ్రత్తగా మరి కుటుంబాలని కాపాడుకుంటూ కుటుంబాలకు కట్టుబడి ఉండవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.